హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం మీరు మీ వీడియోస్ని గూగుల్ యాడ్స్లో ప్రమోట్ చేస్తూ ఉంటారు. ప్రమోట్ చేసిన వీడియో నుంచి వ్యూస్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ, తర్వాత వాచ్ టైమ్ అవర్స్ కానీ వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు మీకు మానిటైజేషన్ అనేది ఎలిజిబుల్ అవుతుందా అవ్వదా అని క్లియర్గా A to Z ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందామండి. చాలామంది మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్ అనేది చేసుకోవటం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వీడియోస్ అనేది మీ ముందుకు వస్తూ ఉంటుంది. మీ సపోర్ట్ అనేది అందించండి. ఇప్పుడు మీరు యూట్యూబ్ నుంచి గూగుల్ యాడ్స్లో మీ వీడియోస్ ప్రమోట్ చేశారనుకోండి, అక్కడ నుంచి మీ వీడియోస్ నుంచి వాచ్ టైమ్ అవర్స్ అనేది ఇందులో యాడ్ అవుతుంది మానిటైజేషన్ పేజ్లో. తర్వాత వ్యూస్ అనేది అనలిటిక్స్లో యాడ్ అవుతుంది. అందులో నుంచి సబ్స్క్రైబర్ ఎవరైనా వచ్చారంటే సబ్స్క్రైబర్ అనేది యాడ్ అవుతుంది. ఇంతవరకు బాగానే వెళుతూ ఉంటుందండి. నెక్స్ట్ ఏమవుతుందంటే మీకు గూగుల్ యాడ్స్లో ప్రమోట్ చేసిన వీడియోస్ నుంచి వాచ్ టైమ్ అవర్ అనేది 4000 వాచ్ అవర్స్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? అబ్బా, నా ఛానల్కి 4000 వాచ్ టైమర్ వచ్చేసింది, మానిటైజేషన్ అప్లై చేసేసుకోవచ్చు అని మీరు అనుకుంటారు. సో మీరు ఏం చేస్తారు? మానిటైజేషన్ అనేది అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత గూగుల్ యాడ్సెన్స్ అనేది క్రియేట్ చేసుకుంటారు. తర్వాత మానిటైజేషన్ రివ్యూకి అనేది వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోగానే ఏమవుతుందంటే ఇక్కడ రివ్యూలో మీ ఛానల్లో మీరు ఏం చేశారంటే గూగుల్ యాడ్స్లో ప్రమోట్ చేశారు, ఇన్క్లూడ్ పెయిడ్ సర్వీస్ చేశారు. సో పెయిడ్ సర్వీస్ చేయడం వల్ల ఆ వాచ్ టైమ్ అవర్స్ అనేది క్యాలిక్యులేట్ అనేది చేసుకోరండి. సో మానిటైజేషన్ అనేది తీసేస్తారు. మీరు ప్రమోట్ చేశారు కాబట్టి వాచ్ టైమ్ అవర్స్ క్యాలిక్యులేట్ అనేది అవ్వదు. సో అందువల్ల మీరు రెగ్యులర్ పబ్లిక్ వాచ్ అవర్స్ అనేది గైన్ చేసుకోండి. తర్వాత మానిటైజేషన్కి అప్లై చేయండి అనేది వచ్చేస్తుందండి. డైరెక్ట్గా చెప్పాలంటే గూగుల్ యాడ్స్లో ప్రమోట్ చేసిన వీడియోస్కి వచ్చిన వాచ్ టైమ్ అవర్ అనేది క్యాలిక్యులేట్ అనేది అవ్వదండి. అది మానిటైజేషన్ కూడా తీసుకోరు. అది అప్డేట్ అయినా కానీ అప్లై చేసినా కానీ మానిటైజేషన్ అనేది మీకు రాదండి. ఇప్పుడు మీకు ఇది క్లియర్ అయింది అనుకుంటా. నెక్స్ట్, వీడియో నుంచి వచ్చిన వ్యూస్కి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా అవ్వదా అంటే వ్యూస్కి ఏం ప్రాబ్లం లేదండి. వ్యూస్ అనేది మీరు ఆ వీడియో డిలీట్ చేశారనుకోండి వెళ్ళిపోతుంది. సో ప్రైవేట్లో పెట్టారనుకోండి వెళ్ళిపోతుంది. ఏదైనా మాడిఫై చేశారనుకోండి, వీడియోలో డిలీట్ చేసాను కావచ్చు, అన్లిస్ట్లో పెట్టాను కావచ్చు, వ్యూస్ అనేది హైడ్ అయిపోతుంది. ఓకేనా? అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సబ్స్క్రైబర్ గైన్ అవుతారు అందులో నుంచి. సో సబ్స్క్రైబర్ గైన్ అయినప్పుడు ఏదైనా ప్రాబ్లం అవుతుందా అంటే ప్రాబ్లం ఏమీ అవ్వదండి. ఇప్పుడు ఆ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారు కదా. సో సబ్స్క్రైబర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారు. అప్పుడు చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మీ ప్రమోట్ చేయని వీడియోస్ ఉంటుంది కదా, ఆ వీడియో చూసినప్పుడు మీకు పబ్లిక్ వాచ్ అవర్స్ అనేది యాడ్ అవుతుందండి. ఇప్పుడు ఇందులో ఎలా పబ్లిక్ వాచ్ అవర్స్ యాడ్ అవుతుందంటే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా ప్రమోట్ చేసిన నుంచి, అందులో నుంచి ప్రమోట్ చేయని వీడియో చూస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు మీకు పబ్లిక్ వాచ్ అవర్స్ అనేది యాడ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు ప్రమోట్ చేసిన వీడియోస్ యాడ్స్ రూపంగా అందరికీ షో అవుతూ ఉంటుంది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మీ ఛానల్లోకి వచ్చి ఆ వీడియోని చూస్తూ ఉంటారు. అప్పుడు చూసినప్పుడు పబ్లిక్ వాచ్ అవర్స్ అనేది మీకు యాడ్ అవుతుందండి. సో మీ వీడియోలో యాడ్ అనే ఆప్షన్ ఉండకూడదు. ప్రమోట్ చేస్తూ ఉంటారు కదా, అక్కడి నుంచి వచ్చిన వాచ్ అవర్స్ అనేది యాడ్ అవ్వదు. మీ ఛానల్ నుంచి ఆ వీడియో చూస్తూ ఉంటారు కదా, ఆ వీడియోకి మీకు వాచ్ అవర్స్ అనేది యాడ్ అవుతుందండి. ఇంకా కొంచెం క్లియర్గా చెప్పాలంటే మీకు ఇప్పుడు గూగుల్ యాడ్సెన్స్ నుంచి ప్రమోట్ చేసిన వీడియోకి యాడ్స్ ఉంటుంది కదా, యాడ్స్ అనేది షో అవుతుంది. అక్కడ యాడ్ అనేది మెన్షన్ అయి ఉంటుంది. ఆ వీడియో చూసి పబ్లిక్ వాచ్ అవర్స్ అనేది యాడ్ అవ్వదు. ఇప్పుడు సేమ్ వీడియోని మీ ఛానల్లో ఎవరైనా చూసారనుకోండి, వాచ్ అవర్స్ అనేది యాడ్ అవుతుందండి. ఇప్పుడు మీకు క్లియర్ అయింది అనుకుంటా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.